ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార ప్రతిపక్షాల అధినేతలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకే రోజు 2-3 జిల్లాల్లో ప్రచారం చేస్తూ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇవాళ ప్రకాశం, గుంటూరు జిల్లాలో చంద్రబాబు ప్రచారం చేస్తుండగా నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలో జగన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. రైట్, ఎలక్షన్స్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రైట్ రవిచంద్, ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరు అధినేతలు కూడా పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? హరీష, ఎన్నికలకు ఇంకా వారం రోజుల లోపే సమయం ఉన్న నేపథ్యంలో ఇరువురు అగ్రనేతల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా టీడీపీ అగ్రనేత చంద్రబాబు ఇద్దరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకు 5 బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తున్నారు. అవి కూడా 2 జిల్లాలను ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు వరకు దాదాపు చంద్రబాబు గత నెల 22 నుంచి కూడా రోజుకు 5 సభలు చొప్పున పాల్గొంటున్నారు. అదేవిధంగా రాత్రిపూట మాత్రం రోడ్ షో నిర్వహిస్తున్నారు. రాత్రిపూట పట్టణాలను ఎన్నుకొని అక్కడ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 5 నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు వరకు దాదాపు 70 సభల్లో చంద్రబాబు ప్రసంగించినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ రోజు మాత్రం ప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు, అద్దంకిల్లో సభల్లో పాల్గొంటారు. అదేవిధంగా రాత్రికి ఆయన గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆ తర్వాత పెదనందిపాడు అంటే పత్తిపాడు నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆ తర్వాత రేపు కూడా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వైజాగ్లో కూడా పర్యటించబోతున్నారు. ఈ విధంగా చంద్రబాబు ఎన్నికలకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఆయన చాలా స్పీడ్ గా పర్యటనలు చేస్తూ ఉన్నారు. గతంతో పోల్చుకుంటే ఎక్కువ సభల్లో కూడా ఆయన ప్రసంగిస్తూపోతున్నారు. దాదాపు 100 సభలు వీళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇంకా 9వ తారీఖు వరకు కూడా టైం ఉంది కాబట్టి ఆ లోపు కూడా 100 కంప్లీట్ చేస్తామని కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఏదైనా ప్రచారంలో మాత్రం చంద్రబాబు దూసుకుపోతూ ఉన్నారు. హరీష. రైట్, థ్యాంక్ యూ రవిచంద్. రజిక, వైసీపీ కూడా ప్రచారంలో దూసుకుపోతోంది. మరి వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గానాయుడు మనకు అందిస్తారు. రైట్ దుర్గా, ఇవాళ జగన్ క్యాంపెయిన్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? ఎక్కడెక్కడ ప్రచారాన్ని నిర్వహించనున్నారు? ఈ రోజు 3 జిల్లాల్లో వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా నెల్లూరు సిటీలో ఆయన మొట్టమొదటిసారి పర్యటించబోతున్నారు. ఎన్నికల ప్రచార సభలో కూడా ఆయన పాల్గొంటారు. అనంతరం కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. అక్కడ కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఎన్నికల సభలో జగన్ ప్రసంగించబోతున్నారు. అనంతరం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అలాగే హిందూపూర్ నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ రోజు 4 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. జగన్ 4 బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించి ఈ రోజు షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 10:30 ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ఎన్నికల ప్రచారం సాయంత్రం 5:30 వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి 4 సభలు వైసీపీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు. అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇంకా ప్రచారానికి కేవలం 6 రోజుల సమయం మాత్రం ఉంది కాబట్టి ప్రచార పర్వాన్ని కాస్త డోస్ పెంచారు వైసీపీ అని చెప్పొచ్చు. అధినేత జగన్ కూడా రేపటి నుంచి 5 సభల్లో రోజుకి ప్రసంగించే విధంగా తన కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు 4 సభలు, రేపటి నుంచి 5 సభలుగా జగన్ ఎన్నికల ప్రచారం ఉండబోతుంది. చివరి 2 రోజుల్లో రోడ్ షోలను కూడా ఉండే విధంగా వైసీపీ ప్లాన్ చేస్తుందని చెప్పొచ్చు. దీంతో పాటు జగన్ కి తోడుగా వైఎస్ షర్మిల అలాగే వైఎస్ విజయమ్మ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఆ షర్మిల వెస్ట్ గోదావరి నియోజకవర్గాల్లోని 4 వెస్ట్ గోదావరి జిల్లాలో 4 నియోజకవర్గాల్లో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించబోతుంది. తూర్పు గోదావరిలో విజయమ్మ జగంపేట అలాగే రాజానగర్ ఈ 2 నియోజకవర్గాల్లో కూడా విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతుంది. ఇలా మొత్తానికి వైసీపీకి సంబంధించి 3 కూడా ఎన్నికల ప్రచారాన్ని చాలా వేగవంతం చేశారు. ఎన్నికలు ప్రచారానికి ఇంకా 5 రోజులే సమయం ఉంది కాబట్టి ఎన్నికల ప్రచార వేగాన్ని అనేది వైసీపీ పెంచిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.